కావ్య కావ్య తెల్లవారింది లేవమ్మా. కావ్య అత్త దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురాపో. అబ్బా అప్పుడే తెల్లవారిందా అమ్మా? అప్పుడే ఏంటే 7 అవుతుందిలే. అయినా 7 కదా అవుతుంది, కాసేపు పడుకుంటానమ్మా. కావ్య చెప్పేది నువ్వు పాలు తీసుకొచ్చి పడుకో, మళ్ళీ లేట్ అవుతుంది, ఇంటి పనులు చేయాలి త్వరగాలే. పాలు తీసుకొస్తే మళ్ళీ నిద్ర ఎలా పడుతుంది అమ్మా? అయినా నేనే వెళ్ళాలా? ఆ మొద్దు మొహం ఏదో అని తెమ్మనొచ్చు కదా, ఎప్పటికీ నేనే వెళ్ళాలా? అయినా అంతేలే, వాన్నేమో దొరలాగా చూసుకుంటావు, నాకేమో అన్ని పనులు చెప్తావు. అయినా ఈ అమ్మలందరూ ఇంతేలే, కొడుకుల మీద ఉన్న ప్రేమ కూతుర్ల మీద అస్సలు ఉండదు. అబ్బా కావ్య ఎందుకే వర్రిస్తావు? వెళ్ళి చెప్పిన పని చేయిపో, వెళ్ళు. సర్లే, చెప్పిన పని చేయకుంటే నాకు తప్పుతుందా మరి? ఇదిగో అమ్మ పాలు తీసుకో. అరే నిహాన్, అది నా కాఫీ గ్లాస్ రా, అక్కడ పెట్టురా మర్యాదగా. అమ్మ చూసావా నేను నా చాయ్ గ్లాస్ ఎలా తీసుకెళ్తున్నాడో వీడు. అక్క దీనిపైన నీ పేరుందా? నీ గ్లాస్ అంటున్నావు. ఒరే ఎదవా, ఆ మొహమేనే కడుక్కోరా. సింహాలు మొహాలు కడుగవు. నువ్వు అలానే ఉంటావురా, నువ్వు ఎప్పటికి మారవుపా. అమ్మ ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావే? రేయ్, నువ్వు అడిగింది చేయడానికి ఇదేమైనా 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా, లేకపోతే కాకా హోటల్ అనుకుంటున్నావా? నోరు మూసుకొని అమ్మ ఏది చేస్తే అది తిను. మూసుకొని తినడానికి ఏది చెప్తే అది తినడానికి అది నువ్వు, నేను కాదు. నిహాన్ గాడు ఏది అంటే అది మా మమ్మీ చేస్తుంది. అవునా, నిజమా? చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? 4 తన్నానంటే అక్కడ పడతావు పొట్టి బుడంకాయగాడు. చేయి రఫ్గా ఉంటే రబ్బర్ పెట్టుకొని సాఫ్ చేసుకో, నాతో పెట్టుకోకు. అర్ధరాత్రి 2 పిలకలు కోసేస్తా. ఏరా, నా 2 పిలకలు కట్ చేస్తావారా? ఏ నీకు మళ్ళీ చెప్పాలా? నీకేమైనా చెవుడా? కత్తిరించి చూపెట్టాలా? నువ్వు కట్ చేస్తుంటే చూసుకుంటా ఉంటా మరి నేను. అరే, నిన్ను ఎటైనా దూరంగా తీసుకువెళ్ళి చెట్టు కట్టేసి 4 దెబ్బలు తన్ని నేను ఇంటికి వస్తా. ఉంచుకోలేక ఊడలేక ఏడ్చుకుంటూ ఉంటావు అక్కడనే. అవునా, అయితే నన్ను కట్టేసావుదా ఫస్ట్? నువ్వు ముందు నా జుట్టు కట్ చేసావు, రారా. నువ్వు ముందు రా. ఏంట్రా, నాతో పెట్టుకోవడానికి ధైర్యం సరిపోతలేదా? మీరు పొద్దున లేవగానే మొదలెట్టేశారా? కాసేపు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉండలేరా? పొద్దున లేవగానే మొదలెట్టేశారు, ఇంకోసారి నా ముందు ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అరే, అమ్మ ఉంది కాబట్టి బతికిపోయా, అమ్మ లేనప్పుడు చెప్తాను రా నీ సంగతి. అమ్మ లేనప్పుడు కనబడు, చెప్తాను నీ సంగతి. నేనున్నప్పుడే ఇంతకి తెగించారు, నేను లేకుంటే కొంప ముంచేలా ఉన్నారు. వెళ్ళండి ఇక్కడ నుంచి, కాసేపు నాకు కనబడకండి. అబ్బా, వీళ్ళ గొడవలో పడి ఈరోజు టిఫిన్ చేయడమే మర్చిపోయాను. వెంటనే వెళ్ళి ఉప్మా చేస్తాను.